నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మరో 3 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు ఈ నెల రెండో వారంలో తెలుగు రాష్ట్రాలకు చేరుతాయని భారత వాతావరణ శాఖ అంచనా అమరావతిలో భవన నిర్మాణ ఆకృతులపై తుది దశలకు చేరిన కసరత్తు సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించిన ప్రముఖ దేశీయ ఆర్కిటెక్టులు రాజధాని రైతులకు వారం రోజుల్లో ప్లాట్లు కేటాయింపు ఉద్యోగుల తరలింపునకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న నారాయణ మిషన్ కాకతీయ భగీరథపై పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశంసలు దేశానికి ఆదర్శమని కితాబు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరిన తెలంగాణ సర్కార్ పుడమి తల్లికి ఖమ్మం జిల్లా వాసి పచ్చల హారం కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న వనజీవి రామయ్య నేడు ఖతార్ దేశాధినేతతో ప్రధాని మోదీ సమావేశం ఇంధన ఆర్థిక రంగాల్లో సహకారంపై చర్చలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఫ్రెంచ్ ఓపెన్లో నేడు పురుషుల సింగిల్స్ తుదిపోరు అమీతుమీ తేల్చుకోనున్న ముర్రే జకోవిచ్ నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం తీపి కబురు అందించింది రుతుపవనాలు మరో 3 రోజుల్లో కేరళను తాకనున్నాయని తెలిపింది తెలుగు రాష్ట్రాలను ఈ నెల రెండో వారంలో తాకే అవకాశం ఉందని అంచనా వేసింది కేరళలో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వివరించింది అంచనాలకు తగ్గట్టుగా రుతుపవనాల కదలికలు ఉంటే ఈ నెల 10 నాటికి ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశం ఉందని ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగానూ విస్తరించవచ్చని పేర్కొంది మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తా తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు మధ్య ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా ఉందని ఒడిశా తీరంలోనూ మరో ఆవర్తనం స్థిరంగా కదులుతోందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు ఈ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వివరించారు ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల 3 రోజులు మన కోస్టల్ ఏపీ రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇంకా మిగతా 2 days లో ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మరి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కూడా మా ఢిల్లీ అధికారులు ఇచ్చిన ప్రకారం 7వ తారీఖు మనకి కేరళకి ఎంటర్ అవుతాయి తర్వాత దానికి కూడా మనకు 10 days లో మనకి వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ ప్రభుత్వ భవనాల నిర్మాణ ఆకృతులను ఖరారు చేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిష్ణాతులైన సంస్థలకు పోటీ నిర్వహించింది విజయవాడలో వివిధ సంస్థలు రూపొందించిన డిజైన్లు పరిశీలించిన సిఆర్డీ అధికారులు 2 సంస్థల డిజైన్లను ఎంపిక చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన మాస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థ మాకీ అసోసియేట్స్ తో పోటీలో ఎంపికైన సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది అమరావతి సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ రాజధానిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించనున్న ప్రభుత్వ భవనాల ఆకృతుల ఎంపికపై ముమ్మర కసరత్తు జరుగుతోంది అమరావతిలో నిర్మించ తలపెట్టిన శాసనసభ రాజ్భవన్ హైకోర్టు ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయం ఎలా ఉండాలన్న దానిపై సిఆర్డీఏ అధికారులు విజయవాడలో వివిధ ఆర్కిటెక్ట్ సంస్థలకు పోటీలు నిర్వహించారు సిఆర్డీఏ సూచనల మేరకు స్థానిక సంప్రదాయాలకు ఆధునికతను మేళవిస్తూ 7 ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థలు ఆకృతులను రూపొందించాయి ఢిల్లీకి చెందిన సిస్కా అసోసియేట్స్ ముంబైకి చెందిన హఫీజ్ కన్స్ట్రక్షన్స్ హెచ్సిపి డిజైన్స్ జైన్ పి మాథుర్ అసోసియేట్స్ సిపి కుక్రేజా అసోసియేట్స్ ఆర్కాప్ అసోసియేట్స్ హైదరాబాద్ కు చెందిన ఎడిఫై సంస్థలు తమ డిజైన్లను ప్రదర్శించాయి వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణ సిఆర్డీఏ ఉన్నతాధికారులు పరిశీలించారు వాళ్ళు తెచ్చిన వాటిని యాక్చువల్గా ఈరోజు సీఎం గారికి చూపించడం జరిగింది 1 week లో ఎవాల్యుయేట్ చేసి వాళ్ళలో ఎవరైతే బెస్ట్ ఉండారో 1, 2, 3 ఎందుకంటే ఇది ఒక బిల్డింగ్ కాదు హెచ్ఓడి బిల్డింగ్స్ కావాలి స్టాఫ్ క్వార్టర్స్ కావాలి రాజ్భవన్ కావాలి సీఎం ఆఫీస్ కావాలి మినిస్టర్స్ క్వార్టర్స్ కావాలి ఇవన్నీ చేయడానికి 1 కానీ 2 కానీ 3 కానీ కావాల్సి వస్తుంది ఈ టెక్నికల్ కమిటీ 1 week ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మళ్ళీ సీఎం గారికి ప్రజెంట్ చేసి నిర్ణయం తీసుకొని దానికి ముందుకు పోవడం జరుగుతుంది
కోర్ క్యాపిటల్ కు వెలుపల 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి ఇప్పటికే జపాన్ కు చెందిన మాకి అసోసియేట్స్ స్థూల డిజైన్లను అందించింది. అయితే ఈ డిజైన్లలో ఐకానిక్ భవనాల స్వరూపం, నిర్మాణ ఆకృతి మార్చాలని ప్రభుత్వం సూచించింది. మార్పులు చేర్పుల తర్వాత మాకి సంస్థతో కలిసి ఈ పోటీలో ఎంపికైన ఆర్కిటెక్ట్ సంస్థలు సూక్ష్మ స్థాయిలో నిర్మాణ ఆకృతులను రూపొందించాల్సి ఉంటుంది. భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్లు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 9.18 కింద రైతులు ఆప్షన్లను తెలియజేసే గడువు ఇప్పటికే ముగిసిందని, వీటిపై అభ్యంతరాలను పరిశీలించిన వెంటనే రైతులకు ఎక్కడెక్కడ ప్లాట్లు కేటాయించామో తెలియజెబుతామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా రైతులకు ప్లాట్లను తిరిగి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారని ఆయన విజయవాడలో తెలిపారు. మరోవైపు సీఎం సూచించినట్టుగా ఉద్యోగులందరూ ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 27 నాటికి అమరావతికి రావాల్సిందేనని తేల్చి చెప్పిన నారాయణ ఇప్పటికే 50కి పైగా విభాగాధిపతుల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయని చెప్పారు. 9.18 అనేది అందరూ ఇవ్వలేదు. ఏ ఇద్దరైనా ఫ్రెండ్స్ కలిపి ఒకే ప్లాట్ తీసుకుంటామన్నా, అన్నదమ్ములు తీసుకుంటామన్నా వాళ్ళు మాత్రం ఇస్తే చాలు. దాన్ని 25వ తేదీ ఇచ్చాం, తర్వాత 30 ఎక్స్టెండ్ చేసాం. అందరికీ జేసీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల అందరికీ అవగాహన ఉంది. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ 9.18 ఇవ్వాలేమో అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. ఎవరైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి ఒకే ప్లాట్గా తీసుకోదలుచుకుంటే వాళ్ళు మాత్రం ఇవాళ కొంతమంది ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ మంగళవారం రోజు సీఎం గారి దగ్గర మళ్ళీ ఒకసారి రివ్యూ కూడా చేస్తున్నాం. చేసి దీని ప్లాట్లు లాటరీ సిస్టమ్లో అనుకున్న ప్రకారం చేసి రైతులకు కూడా అది 10th అనుకున్నాం. ఒకరోజు అటు ఇట్లా యాక్చువల్గా ప్లాట్ అలాట్మెంట్ జరగడం జరుగుతుంది. అమరావతి పరిధిలోని వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాల్లో అంతర్గత నిర్మాణ పనులు, అలంకరణ కోసం సీఆర్డీఏ టెండర్లను ఖరారు చేసింది. తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లంజీ సంస్థలే ఈ టెండర్లను కూడా దక్కించుకున్నాయి. ఎల్ఎన్టీ 3 భవనాల్లో అంతర్గత అలంకరణ చేసే పనులను దక్కించుకోగా మరో 2 భవనాలకు షాపూర్జీ పల్లంజీకి కేటాయించారు. వచ్చే నెలాఖరు నాటికి భవనాల నిర్మాణం పూర్తి కావడం సహా అంతర్గత నిర్మాణాల్ని, అలంకరణను కూడా ఈ సంస్థలే పూర్తి చేయనున్నాయి. అంతర్గత అలంకరణ కోసం 210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయంలో అంతర్గత రహదారుల నిర్మాణం, సీవేజ్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కోసం మరో 100 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఆగస్టు నాటికి ఈ తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను మొత్తం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. ఓవైపు వివిధ శాఖల తరలింపు కోసం ముమ్మర కసరత్తు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ కార్యాలయం సిద్దమైంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ పైభాగంలోని 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని హంగులతో సిద్దమైన ఈ పరిపాలనా భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. భవనం ప్రారంభం కాగానే ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లోని బస్ భవన్ నుంచి విజయవాడకు తరలిస్తారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయ భవనానికి స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసేందుకు నూతన భవనంలో అన్ని ఏర్పాట్లు కల్పించామన్న సంస్థ ఎండీ సాంబశివరావు రాజధాని కేంద్రంగా పాలన సాగించే తొలి ప్రభుత్వ రంగ సంస్థ ఇదేనని తెలిపారు. పూర్తిగా అక్కడ నుంచి ఖాళీ చేయలేకపోయినా 10% 20% స్కెలిటన్ స్టాఫ్ ఎక్కడ ఉన్నా ఇక్కడ ముందు సౌకర్యం అంటూ క్రియేట్ చేస్తే వాళ్ళ ఆఫీస్లో పనిచేయడానికి బాగుంటుంది. తక్కువ కాలంలో అంటే ఒక 4 నెలల కాలంలో ఈ ఫెసిలిటీ మీరు చూస్తున్నటువంటి ఫెసిలిటీని కంప్లీట్ చేసాం. దాదాపు 50,000 అడుగులు 10.5 కోట్లు చేసాం. చాలా ఎకనామికల్గా వచ్చింది. అంటే టైం కన్స్టెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 6,500 కోట్లు మంజూరు చేయాలని జలవనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన స్థాయి సంఘం కేంద్రానికి నివేదిస్తామని హామీ ఇచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను స్థాయి సంఘం అభినందించింది. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల పార్లమెంటరీ స్థాయి సంఘం విస్తృతంగా సమీక్షించింది. చైర్మన్ హుకుం సింగ్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల బృందం హైదరాబాద్లో సమావేశమై జలవనరుల సద్వినియోగానికి చేపట్టిన పథకాలపై వివరాలు సేకరించింది. ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న తీరును అడిగి తెలుసుకుంది. భూగర్భ జలాల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలపైన సమాచారం కోరింది. చెరువులు, కుంటల్లో నీరు కలుషితం కాకుండా సర్కారు చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీసింది. చెరువులు కబ్జాకు గురికాకుండా తీసుకున్న నిర్ణయాల్ని తెలంగాణ అధికారులు స్థాయి సంఘానికి వివరించారు. ఇదే సమయంలో తెలంగాణలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 6,500 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ అధికారులు
సత్వర సాగునీటి ప్రయోజనాల పథకం కింద 2155 కోట్లు, నాబార్డ్ నుంచి 4280 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన జలవనరుల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హుకుం సింగ్ కేంద్రానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. తెరాస సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సహా మరికొన్ని పథకాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కమిటీ సభ్యులకు దృశ్యరూప ప్రదర్శనిచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పనితీరుపై జలవనరుల పార్లమెంటరీ స్థాయి సంఘం ఆరా తీయగా కృష్ణా బోర్డు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వివరించారు. దేశ ఇంధన శక్తి పెంపొందించుకోవడం, భద్రతను పటిష్టం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించిన ప్రధాని నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాలతో స్నేహానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులో భాగంగానే ఖతార్లో పర్యటిస్తున్న ఆయన ఇవాళ ఆ దేశాధినేత ఖతార్ అమీర్తో ద్వైపాక్షిక చర్చలు జరపడం సహా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిన్న ఖతార్కు చేరుకున్న వెంటనే అక్కడి భారతీయ కార్మికులను కలిసిన మోదీ వారి సమస్యలపై ఆ దేశ నాయకత్వంతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకుని ఖతార్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దోహాలో భారతీయ కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులతో నేరుగా సంభాషించిన ఆయన అక్కడి పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. భారతీయుల పనితీరు, నడవడికే దేశానికి ఖ్యాతినార్జిస్తోందన్న మోదీ ఎక్కడికెళ్లినా వారి పనితనం గురించే చెబుతుంటారని గుర్తు చేశారు. ఖతార్లోనూ ఏళ్ల తరబడి భారతీయులు స్థిరపడడానికి వారి నడవడికే కారణమని కితాబిచ్చారు. దోహాలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సాంత్వన కేంద్రాలను పరిశీలించిన మోదీ ఎక్కువ మంది ఒత్తిడి, చక్కెర వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు. కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంతే ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు. क्योंकि ज्यादातर हमारे लोग अकेले रहते हैं, कभी कभी अकेलेपन का भी एक बीमारी होती है. कभी कोई पूछ ले कि भाई क्या हाल है तुम्हारा, पीठ पे हाथ रख के पूछ ले तो आधी बीमारी तो वैसे ही दूर हो जाती है. मेहनत जरूर करें, लेकिन मेहनत के साथ साथ अपने शरीर को भी उस हिसाब से सज्ज रखना चाहिए. जब बाहर रहते हैं तो अपने देश से कोई आया हो तो ऐसा लगता है जैसे अपना कोई आया है. तो मैं भी आपको हाल सुनाने आया हूं. इस बार सबसे अच्छी खबर ये है, कहते हैं कि मौसम बहुत अच्छा होने वाला है, बारिश बहुत अच्छी होने वाली है, क्योंकि 2 साल से हमारे देश में सूखे की स्थिति रही. ईश्वर से अच्छी मौसम की खबर ने एक नई चेतना जगा दी है. అనంతరం ఖతారు ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నసీర్ ఏర్పాటు చేసిన విందు భేటీలో పాల్గొన్న మోదీ ఇవాళ ఆయనతో సమావేశమై ఆర్థిక, హైడ్రోకార్బన్ విభాగాల్లో ఒప్పందాలపై చర్చిస్తారు. ఇంధన శక్తిపైనే ప్రధానంగా చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. దేశ ఇంధన భద్రత పెంచుకోవాలని భావిస్తున్న కేంద్రానికి గల్ఫ్ దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడం చాలా కీలకమైనందున ప్రధాని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గల్ఫ్ దేశాల్లో భారత్కు కీలక భాగస్వామి అయిన ఖతార్ ముడిచమురు ఉత్పత్తిలోనూ ప్రధాన భూమిక పోషిస్తున్నందున ఆ దేశంతో మైత్రిబంధం బలోపేతానికి మోదీ బాటలు వేస్తున్నారు. చెట్లు లేకపోతే మనిషి మనుగడకే ప్రమాదమనే అక్షర సత్యాన్ని తెలుసుకున్నాడాయన. పచ్చని పర్యావరణం కోసం వనయజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఏకంగా 1 కోటి మొక్కలు నాటి పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నాడు. ఈ మహత్కార్యాన్ని ప్రజలంతా చేపట్టాలనే సంకల్పంతో హరితహారాన్ని కంఠాభరణంగా ధరించి విస్తృత ప్రచారం కల్పిస్తున్నాడు వనజీవిగా పేరొందిన ఖమ్మం జిల్లాకు చెందిన రామయ్య. వృక్షో రక్షిత రక్షితః అనే నినాదాన్ని కంఠాభరణంగా ధరించి చెట్ల పెంపకంపై ప్రచారం నిర్వహిస్తున్న ఈయన పేరు దరిపల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన పర్యావరణ పరిరక్షణ కోసం నిస్వార్థంగా నిత్యం శ్రమిస్తున్నారు. చదివింది ప్రాథమిక విద్య అయినప్పటికీ చెట్లే మానవ ప్రగతికి మెట్లని బాల్యంలోనే గ్రహించారు. మొదట్లో మహనీయులు జయంతి, వర్ధంతుల రోజు మొక్కలు నాటిన ఈ వనజీవి 1960 నుంచి చెట్లు పెంచడమే జీవితంగా మార్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 1 కోటి మొక్కలు నాటారు. 2000కు పైగా పాఠశాలల్లో ఆయన నాటిన మొక్కలు మహావృక్షాలుగా మారాయి. ప్రభుత్వ భవనాలు, రహదారుల వెంట వేలాది మొక్కలు నాటిన రామయ్య ఖమ్మం గ్రామీణ మండలం నాయుడిపేట నుంచి కచ్చిరాజుగూడెం వరకు రోడ్డుకు ఇరువైపున నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఎవరు తన ఇంటికొచ్చినా మొక్కల్ని బహుమతిగా ఇచ్చే రామయ్య ఋతువులకు అనుగుణంగా విత్తనాలు సేకరించి మొక్కలు నాటుతుంటారు. ఆయన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో ఓ ద్విచక్ర వాహనం కొనిచ్చారు. ఆ వాహనంపై తిరుగుతూ రెట్టించిన ఉత్సాహంతో మొక్కలు నాటడంలో నిమగ్నమయ్యారు. చెట్టు గొప్పదనాన్ని తెలిపేలా 60 వరకు పాటలు, 2000కు పైగా సూక్తులు రాసి ప్రచారం చేస్తున్నారు. దండిగ పంటలు పండాలంటే మెండుగ వానలు కావాలి, మెండుగ వానలు కావాలంటే దండిగ వనములు ఉండాలి. ఎక్కడైనా స్థలం చూస్తే నిర్దీన ప్రదేశాన్ని ఇక్కడ ఒక చెట్టు ఉంటే బాగుండు, చెట్టు నాటితే బాగా అనిపిస్తుంది. అనిపించగానే నా మనసు ఏమంటుంది, ఎవరో నాటుతారని ఎందుకు అనుకోవాలి, నువ్వెందుకు నాటకూడదు అని చెప్తుంది నాకు. అతి పేదవాడైన చేయగల మంచి పనులలో చెట్టు నాటడం ఒకటి. కాబట్టి మనిషికి మనిషి అండ కాబట్టి మానవ జాతికి పనికొచ్చే పని చేయాలి ఏదన్నా అంటే అది చెట్లు నాటడమే నా నుంచి కాగలదని మొదలుపెట్టిన. రామకోటి రాస్తే వచ్చే మోక్షం మొక్కలు నాటితే వస్తుందని అందుకే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన. పర్యావరణ పరిరక్షణకు రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ 2013లో డాక్టరేట్ ప్రదానం చేసింది. నాటి ప్రధాని పివి సహా పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రుల నుంచి సత్కారాలందుకున్నారు. తెలంగాణ 2వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామయ్య సేవల్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ₹1,00,000 నగదుతో పాటు జ్ఞాపిక బహూకరించింది. గుండెకు శస్త్రచికిత్స జరిగినా లెక్క చేయకుండా సాగుతున్న రామయ్యకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. ఈ మొక్కలనేది ఇట్లా సాచుకుంటే మంచిది అని మళ్ళీ అన్ని ఆజాగా అడిగితే ఇట్లా అని చెప్పేది. సర్లే అని అనుకున్నాక ఇక ఎట్లా చేయని అని పిల్లగాళ్ళు నేను ఉండనాడు పిల్లగాళ్ళని చేనికి పంపి గొడ్లమ్మడి పంపి నేను కూలినాలికి పోయేది. ఇంకా ఆ చెట్లు నాడుతుంటే ఇక జనం అనుకుంటుంది మంచిగా పేరు వస్తుంది, పర్వాలేదులే ఆయన పేరు ఆయనకు మంచిగా ఉండాలని నేను కూడా ఊరుకున్నా. మొక్కల పెంపకం తప్ప మరో ప్రపంచం తెలియని రామయ్యకు ఖర్చు కూడా బాగానే పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న ₹4,000తోనే తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సర్కార్ రామయ్యను మరింతగా ప్రోత్సహించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో 30,000 కోట్ల పెట్టుబడితో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను మంత్రి వెల్లడించారు. కేజీ బేసిన్ కు సంబంధించిన కార్యాలయాన్ని చెన్నై నుంచి రాజమహేంద్రవరానికి తరలించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్న మంత్రి విశాఖలో కేపీహెచ్సీఎల్ కాంప్లెక్స్ ను 20,000 కోట్లతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. ONGC is going to invest around $11 billion of amount. Reliance and PP joint venture is going to invest. GSPC is going to invest. If I put all these 3 oil majors collective investment potential in from this financial year to next 5-7 years, more than 20 billion. That means 1,00,000 crore rupees. More than 1,00,000 crore rupees will be invested in the oil exploration production in this area. వచ్చే 3 ఏళ్లలో దేశాన్ని ఆంధ్రప్రదేశ్ను ఐటీ, టెలికాం రంగాల్లో ముందుంచుతామని కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాకినాడ రంగరాయ మెడికల్ ఆడిటోరియంలో ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో సమావేశమైన ఆయన కేంద్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకే వికాస్ పర్వ్ పేరిట ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నామన్నారు. అనంతరం పలు నూతన పథకాలను రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ఐటీ, టెలికాం రంగాల్లో విశేష సేవలందించిన ఉద్యోగులకు పురస్కారాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీలో 10,000 కోట్ల రూపాయలపై కొర్రీ పెడితే చాలా ఇబ్బందుల్లో పడతామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాగ్ నిర్ధారించినంతైనా కేంద్రం రెవెన్యూ లోటు ఇవ్వాల్సిందేనన్న యనమల 15,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కాగ్ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారన్న యనమల ఆ దిశగా తమ ప్రభుత్వం సంప్రదింపులు కొనసాగిస్తోందని వివరించారు. 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వీలు లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా మీడియాలో వచ్చింది. సరే, మీడియాలో వచ్చింది నిజం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వేయచ్చు. కానీ బట్ దాన్ని బేస్గా తీసుకుని మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా మనకు రావాల్సినటువంటి 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అది కంటిన్యూస్ ప్రాసెస్, అడుగుతూనే ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రితో మాట్లాడారు. అంచేత మీడియాలో వేరే రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా బేస్ చేసుకునే కేంద్ర ప్రభుత్వంతో పర్సూ చేస్తాం.
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ది తెలంగాణలో జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పర్యటించిన ఆయన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నతో కలిసి పలు ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 80% అద్దె భవనాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్లో డిమాండ్ చేశారు. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, స్కూల్ ఫీ రెగ్యులేషన్ ఐకాస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిన తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలు ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం స్పందించాలని గలమెత్తిన వారు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల పిల్లలను చదివించుకోలేని దుస్థితిలో విద్యారంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 11న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అవినీతి, అధోజగత్తు నేత దావోద్ ఇబ్రహీం నుంచి ఫోన్లు వచ్చాయనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట దక్షిణ జిల్లాల్లో మంచి పట్టున్న నేతగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత రెండో స్థానంలో ఉన్న నాయకుడిగా పేరొందిన ఖడ్సేపై ఆరోపణలను భాజపా అధిష్టానం చాలా తీవ్రంగా పరిగణించింది. వైదొలగాల్సిందేనని ఖడ్సేకు అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నివాసానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మహారాష్ట పారిశ్రామిక అభివృద్ది సంస్థకు చెందిన 40 కోట్ల రూపాయల విలువైన 3 ఎకరాల భూమిని ఆయన తన భార్య, అల్లుడి పేరిట కేవలం 3.75 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖడ్సే రాజీనామాను ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ ఆమోదించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.